ఫ్యూచర్ స్కిల్స్లో ఏపీ టాప్. ఇంటర్న్షిప్పై ఆసక్తి చూపిస్తున్న విద్యార్థుల్లోనూ ఏపీదే అగ్రస్థానం. ఉద్యోగాల కల్పనలోనూ మన రాష్ట్రమే ముందు వరుసలో ఉంది. దేశంలోని పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు ఉన్న మానవ వనరులను సరఫరా చేయడంలో టాలెంట్ రిజర్వాయర్ కూడా ఆంధ్రప్రదేశే. ఇది ఏపీ సాధించిన ప్రగతిపై ఇండియా స్కిల్స్ ఇచ్చిన తాజా రిపోర్ట్. ఇంకా నివేదికలో ఏముంది? వాచ్. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతను ఉపాధి వైపు నడిపించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఫ్యూచర్ స్కిల్స్ ఉన్న మానవ వనరులను తయారు చేయడం, ఇంటర్న్షిప్ కోరుకుంటున్న విద్యార్థుల విషయంలో ఏపీ ముందుంది. విద్యార్థులను కృత్రిమ మేధ సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ఊతం ఇచ్చింది. ఈ క్రమంలోనే భవిష్యత్ నైపుణ్యాల కల్పనలో 76.15% స్కోరుతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్రలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిశ్రమల డిమాండ్లు, సాంకేతిక పురోగతులకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేయడంలో ఏపీ బలమైన ప్రాధాన్యతను ప్రదర్శిస్తోందని ఇండియా స్కిల్స్ తాజా రిపోర్ట్ మెచ్చుకుంది. ఇక నైపుణ్యాభివృద్ధిలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో ఇంగ్లీష్, న్యూమరికల్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ నైపుణ్యాలలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోంది ఈ రాష్ట్రం. న్యూమరికల్ స్కిల్స్ కనబరుస్తున్న సిటీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత విజయవాడ, గుంటూరు ఉన్నాయి. విద్యార్థులకు సిలబస్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్కు పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. దీనికోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్షిప్ దేశంలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించేలా ఓవైపు ఇంటర్న్షిప్, మరోవైపు నైపుణ్య శిక్షణను తప్పనిసరిగా చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు వర్చువల్, హ్యాండ్ ఎక్స్పీరియన్స్లో సుమారు 8 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించింది సర్కారు. వరుసగా రెండో ఏడాది ఇంటర్న్షిప్కు ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది 93.50% స్కోర్ సాధిస్తే ఇప్పుడు 98.33% నమోదు చేసింది. ఆ తర్వాత 96.72%తో తెలంగాణ, 93.44%తో పంజాబ్, 92.44%తో హర్యానా ఉన్నాయి. వచ్చే జనవరిలో మరో 2,20,000 మందికి ఇంటర్న్షిప్ 2022 ఎడ్యుకేట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా స్టేట్, గ్లోబల్ ఇంటర్న్షిప్ అందివ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అంతర్జాతీయ ఎడ్యుటెక్ సర్వీస్ ప్రొవైడర్లతో పాటు 27,000కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలను కాలేజీలకు అనుసంధానం చేసి వర్చువల్, హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యోగ అవకాశాలు పెరగడంలో సమతుల్యతలను ప్రదర్శిస్తోందని మెచ్చుకుంది నివేదిక. ఇంతకు ముందుతో పోలిస్తే ఉపాధి వనరులను మెరుగుపరుచుకుని ఏపీ టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. గతేడాది 65.58% స్కోరుతో 4వ స్థానంలో ఉంటే తాజాగా 72.38% స్కోరుతో 3వ స్థానానికి చేరుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మెట్రో స్థాయి నగరాలు లేకపోయినా ఇంతటి గణనీయమైన స్థాయిలో నిలవడం చిన్న విషయం కాదంటున్నారు నిపుణులు. నిజానికి ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ పోటీ పట్టడం గొప్ప విషయమని నివేదిక పేర్కొంది. సీఎం జగన్ దార్శనికతో ఐటీ, ఇతర పరిశ్రమలు రాష్ట్రానికి రావడంతోనే ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు వారికి ఉద్యోగాలు అందించడంలో ఏపీ 4వ స్థానంలో ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్న అంశంలోనూ ఏపీ 3వ స్థానంలో ఉంది. బీఈ, బీటెక్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 2వ స్థానంలో నిలిచింది. ఐటీలో 68.44%, కంప్యూటర్ సైన్స్లో 66%, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా టెక్నికల్ విద్యార్థులకు 1,20,000కు పైగా క్యాంపస్ ఉద్యోగాలొచ్చాయి. దేశంలో పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ను టాలెంట్ రిజర్వాయర్గా పేర్కొంది నివేదిక. భవిష్యత్ పారిశ్రామిక అవసరాల్లో ఏపీ కీలకంగా మారుతుందని, కంపెనీలకు స్వర్గధామంగా ఉంటోందని కూడా కొనియాడింది. ఉద్యోగాల్లో 2,60,000 అంతకంటే ఎక్కువ జీతాన్ని కోరుకునే తొలి 5 రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ఇక నైపుణ్యమున్న ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న మహిళా వర్క్ ఫోర్స్లో మెట్రోపాలిటన్ సిటీలను వెనుకనెట్టింది ఏపీ. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దిశగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయని చెప్పడానికి తాజా ఇండియన్ స్కిల్స్ నివేదిక మంచి ఉదాహరణ అంటున్నారు
విద్యారంగ నిపుణులు.